భాగ్యనగరం బతుకు చిత్రాన్ని శివారు ప్రాంతాలు పూర్తిగా మార్చేస్తున్నాయి. కొత్త నగరాలను తలపిస్తూ అభివృద్ధి చెందుతున్నాయి. 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న ఆ ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తూ హైదరాబాద్ మహానగరానికి కొత్త కళను తీసుకొస్తున్నాయి. జంట నగరాలతో పాటు సైబరాబాదుకు తోడు ప్రభుత్వం 4వ నగరాన్ని కూడా నిర్మించేందుకు అడుగులేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని శివారు ప్రాంతాలు సైతం విదేశాలను తలపించేలా అభివృద్ధి చెందుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది కోకాపేట. రాష్ట్ర రాజధానిలో అత్యంత ఖరీదైన ప్రాంతం కోకాపేట. ఇక్కడ ఎకరం భూమి అమ్మితే చాలు కనక వర్షం కురుస్తుంది. అందుకే కోకాపేట అంటే రిచ్చో రిచ్చు అంటూ సెటైర్లు కూడా వినిపిస్తుంటాయి. 2 ఏళ్ల కిందట ఇక్కడ ఎకరం ధర గరిష్టంగా 100 కోట్ల రూపాయలు పలికి స్థిరాస్తి మార్కెట్లో సంచలనం సృష్టించింది. అప్పటి వరకు ఖరీదైనవిగా భావించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలు కోకాపేట ముందు చిన్నబోయాయి. రియల్ ఎస్టేటుకు రారాజుగా నిలిచిన కోకాపేట హెచ్ఎండిఏకు కాసుల వర్షం కురిపించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో ఉన్న కోకాపేట ఆకాశమే హద్దుగా దూసుకెళుతోంది. కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతూ మహానగరానికే వన్నె తెస్తోంది. ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న కోకాపేట ఇప్పుడు విదేశాలను తలపిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో ఈ ప్రాంత దశ దిశ మారింది. ఒక్కసారిగా ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయి. ఇక్కడ ఎకరం భూమి అమ్మితే చాలు ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు వచ్చి పడుతుంది. దీంతో స్థిరాస్తి రంగం కోకాపేటలో బాగా అభివృద్ధి చెందింది. స్థలాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఎలాంటి వివాదాలు లేని ప్రభుత్వ భూములను హైదరాబాద్ మహానగరపాలక అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ 500కు పైగా ఎకరాల్లో కోకాపేట నియోపోలిస్ లేఅవుట్గా అభివృద్ధి చేసింది. ఆన్లైన్లో వేలంపాట నిర్వహించింది. 2023 ఆగస్టులో కోకాపేట నియోపోలిస్లో 45.33 ఎకరాలను వేలం వేయగా హైదరాబాద్ చరిత్రలోనే రికార్డు ధర పలికింది. 1 ఎకరం గరిష్టంగా 100,74 లక్షలకు హెచ్ఎండిఏ విక్రయించింది. ఓ ప్రైవేటు సంస్థ 3.6 ఎకరాలు ఉన్న ప్లాట్ను ఏకంగా 362.70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం స్థిరాస్తి మార్కెట్లో సంచలనం సృష్టించింది. దీంతో మరోసారి కోకాపేట పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది. మొత్తం 45.33 ఎకరాలకు గాను ప్రభుత్వానికి దాదాపు 3,319.60 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక్కడ ఎకరా సరాసరి 73.25 కోట్లకు అమ్ముడుపోయింది. 45.33 ఎకరాల మార్కెట్ ధర 1,586.55 కోట్లు కాగా అంతకు 2 రెట్లు ఆదాయం హెచ్ఎండిఏకు సమకూరింది. అప్పట్లో కనీస బిడ్ పెంపు ఎకరాకు ఏకంగా 25 లక్షలు నిర్ణయించడం కూడా చర్చనీయాంశమైంది. 2021 జూన్లోనూ మొదటి దశలో నిర్వహించిన బిడ్డింగ్లో 8 ప్లాట్లకు గరిష్టంగా ఎకరానికి 42 కోట్ల రూపాయల చొప్పున విక్రయించారు. సగటున 35 కోట్ల చొప్పున అమ్ముడుపోయింది. మొత్తం 48.27 ఎకరాలపై 1901.04 కోట్లు వచ్చాయి. ఇదే తరహాలో బుద్వేల్లోనూ ప్లాట్ల విక్రయం చేపట్టగా అవి కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కోకాపేటలో రికార్డు ధరలతో ప్లాట్లను విక్రయించిన హెచ్ఎండిఏ దేశంలో మరే ఇతర మెట్రో నగరాల్లో లేని విధంగా ఆ లేఅవుట్ను అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేస్తోంది. మొదటి నుంచి ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని కోట్లాది రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. 2050 నాటి అంచనాలను దృష్టిలో పెట్టుకుని రహదారులు, నీటి సదుపాయం, పార్కులు, విద్యుత్ తదితర ఏర్పాట్లు చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేస్తూ 80 కోట్ల రూపాయలతో నిర్మించిన ట్రంపెట్ జంక్షన్, 2వ దశలో రాబోతున్న మెట్రో రైలు కోకాపేటలో కూత పెట్టనుంది. ఒకవైపు గండిపేట జలాశయం, మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు. అక్కడ్నుంచి చూస్తే అద్భుతంగా కనిపించే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కనుచూపు మేరలో కనిపించే ఆకాశ హర్మ్యాలు, చుట్టూ గేటెడ్ కమ్యూనిటీలతో కోకాపేట పరిసరాలు కొత్త కళను సంతరించుకున్నాయి. నియోపోలిస్ను ఆనుకుని ఉన్న భూముల్లోనూ ఇప్పటికే భారీ సంఖ్యలో హైరైజ్ బిల్డింగ్లు, 30 నుంచి 57 అంతస్తుల వ్యాపార వాణిజ్య భవనాలతో పాటు గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు ఏర్పడ్డాయి.
మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్రామ్గూడ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు తగ్గిపోవడంతో ఐటీ కంపెనీలు ఇప్పుడంతా కోకాపేటపైనే దృష్టి సారించాయి. దానికి అనుగుణంగానే మౌలిక వసతులపై దృష్టి సారించిన హెచ్ఎండిఏ హైదరాబాద్ మహానగరంలో కోకాపేట నియోపోలిస్ను సరికొత్త హాట్ స్పాట్ గా తయారు చేస్తోంది. కోకాపేట కానీ, గండిపేట, తర్వాత నార్సింగి, గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత ఇప్పుడు ముందుకు వచ్చేసే బుద్వేలు కానీ, తర్వాత ఇంకా ఎదుగుదల ఇప్పుడే స్టార్ట్ అయిన కొల్లూరు ఏరియాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఎలా అని అంటే దిస్ గోయింగ్ టు బి ద ప్రైమ్ ఏరియా అన్నమాట. ఇదంతా కూడా ఒక డిఫరెంట్ సెగ్మెంట్ కింద తీసుకోవాలా. ఇది కొంచెం అల్ట్రా ప్రీమియం ఉంటుంది, ప్రీమియం లోపల ఉంటాయి. దాంతోపాటుగా ముఖ్యంగా చెప్పాలనంటే నియోపోలిస్ కూడా ఇది ఓవరాల్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గేమ్ చేంజర్ అనమాట. పర్టికులర్గా హైదరాబాద్లో దట్ పర్టికులర్ ఏరియా ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ ప్రాపర్ ఒక డిఫరెంట్ డెఫినేషన్ ఆఫ్ హౌసింగ్. అక్కడ దాదాపు 450 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యుత్తమ మౌలిక వసతులతో నియోపోలిస్ను తీర్చిదిద్దుతోంది ప్రభుత్వం. నగరానికి 4 వైపులా అనుసంధానించేలా 150-120 అడుగుల వెడల్పుతో విశాలమైన రహదారులు, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, మురుగునీటి వ్యవస్థను అత్యాధునిక తరహాలో ఏర్పాటు చేస్తున్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు లేఅవుట్లోనే 400 kV సబ్స్టేషన్ కోసం 5.3 ఎకరాలు కేటాయించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో నీటి అవసరాల దృష్ట్యా 9 ఎకరాల్లో జలమండలి రిజర్వాయర్ను నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా వరకు స్థిరాస్తి సంస్థలు నిర్మాణాలు ప్రారంభించాయి. కొన్ని వాణిజ్య భవనాల సముదాయాల నిర్మాణాలు కొలిక్కి వచ్చాయి. అత్యధికంగా 56 అంతస్తుల ఎత్తులో భవనాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెద్ద ఐటీ కంపెనీలు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థలు, నివాస సముదాయాలు ఈ లేఅవుట్లో కొలువిదేరబోతున్నాయి. ప్రస్తుతం కోకాపేటలో 1,00,000 జనాభా ఉండగా నిర్మాణాలు పూర్తయితే వచ్చే 5 ఏళ్లలో ఇక్కడ జనాభా 10 లక్షలు దాటుతుందని అంచనా. అలాగే కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ అంచనా ప్రకారం రాయదుర్గం, కోకాపేట మధ్య వాహనాల రాకపోకలు వేగంగా పెరుగుతాయి. 2050 నాటికి ప్రతి గంటకు 20,000 వాహనాల రాకపోకలు సాగిస్తాయి. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న ఓఆర్ఆర్కు అనుసంధానం లేకపోతే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో హెచ్ఎండిఏ ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. 80 కోట్ల రూపాయలతో ఓఆర్ఆర్ను అనుసంధానిస్తూ అత్యాధునిక శైలిలో ట్రంపెట్ జంక్షన్ను నిర్మించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓఆర్ఆర్ మీదుగా 20 నిమిషాల వ్యవధిలోనే వాహనదారులు కోకాపేట నియోపోలిస్ లేఅవుట్కు చేరుకునేలా తీర్చిదిద్దారు. 4 వరుసల్లో 1.27 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ ట్రంపెట్ జంక్షన్ కోకాపేట నియోపోలిస్తో పాటు ఔటర్పై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కోకాపేటతో పాటు చుట్టుపక్కల నుంచి దాదాపు 15 నుంచి 50 లక్షల మంది జనాభా ఔటర్ పైకి సులువుగా వెళ్లేలా దగ్గర దారిలో ట్రంపెట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మార్గంలో ఇటు పటాన్ చెరు వైపు, అటు శంషాబాద్ విమానాశ్రయం వైపు సులువుగా రాకపోకలు సాగించవచ్చు. ట్రంపెట్ నుంచి ఔటర్ పైకి వెళ్లాలన్నా, ఔటర్ నుంచి ట్రంపెట్ మీదుగా నియోపోలిస్లోకి రావాలన్నా వాహనదారులు ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు టోల్ బూత్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అలాగే కోకాపేట నియోపోలిస్ లేఅవుట్కు అనుసంధానంగా లింక్ రోడ్లను కూడా అభివృద్ధి చేశారు. నగరంలోని మెహదీపట్నం, నార్సింగి మీదుగా శంకర్పల్లి వైపు ఉన్న ప్రధాన రహదారిని కలుపుతూ నియోపోలిస్లో 2 లింక్ రోడ్లను 100 అడుగుల విస్తీర్ణంతో అభివృద్ధి చేశారు. 2003-4 ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ జరిగిందో అప్పటి నుంచి బాగా ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు బాగా ఎక్కువైపోయి మంచిగా పెరిగిపోయి చాలా డెవలప్మెంట్ అనేది చాలా వచ్చింది. ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్లు అవి రావడం వలన ఇక్కడ ఎవరు గుర్తుపట్టే పరిస్థితి లేదు. అప్పుడు ఏదో 2,000 ఉన్న ఓటింగ్ జనాభా ఇప్పుడు 10,000 దాటిపోయింది. జనాభా అయితే ఇంకా నమోదు కానీ ఓటింగ్ నమోదు కానీ జనాభా కూడా చాలా ఉంది. ఇంచుమించు కోకాపేట విలేజ్ అంటేనే ఒక 50,000 జనాభా ఉండొచ్చు ఇప్పుడు. ఇంకోటి మాకు చాలా ఏంటంటే ఈ విధంగా డెవలప్మెంట్ జరగడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఒక గ్రామ నివాసిగా చాలా ఆనందపడుతున్నాం మేము. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఇంకా ఒక సిలికాన్ వ్యాలీ లేకపోతే అమెరికాలో ఉన్న న్యూయార్క్ పట్టణాలలాగా తయారవబోతుందని చెప్పే ఉద్దేశంతో మేము చాలా సంతోషపడుతున్నాం. భవిష్యత్తులో కోకాపేట ప్రాంతంలో పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలును కూడా తీసుకొస్తోంది. మెట్రో రైలు 2వ దశలో భాగంగా రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్లు మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ కారిడార్ కోసం 4,318 కోట్ల రూపాయల వ్యయమవుతుందని మెట్రో అధికారులు నిర్ణయించారు.
బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ, నానక్రామ్గూడ, గోల్ఫ్ కోర్స్, విప్రో సర్కిల్, ఓఆర్ఆర్ జంక్షన్, ఖానాపూర్, కోకాపేట నియోపోలిస్ వరకు 8 స్టేషన్ల మీదుగా మెట్రో రైలు పరుగులు తీయనుంది. ఇందుకు సంబంధించిన డిపిఆర్ను సిద్ధం చేసిన ప్రభుత్వం కేంద్రానికి పంపింది. మెట్రో రైలు అందుబాటులోకొస్తే ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. మా ఊరు ఒక చిన్న పల్లె లేకుండే ఊరు లెక్కన మారిపోయిందంతా. మంచి హైలైట్ అయిపోయింది ఊరు. 100 కోట్ల దాకా అయిపోయింది ఊరు ధర. ఎకరం అంతా మర్యాదగా అందరం తరికతోని పెద్ద మనుషులంతా మంచిగా మర్యాదగా ఉండేది. ఇప్పుడు ఎవడు గుర్తుపడతాడు. ఇప్పుడు ఎవడు గుర్తుపడతాడు, ఎవడు లెక్క పడతాడు. చిన్న లేదు పెద్ద లేదు, ఎవరికి వాడే పెద్ద, ఎవరికి వాడే సంసారం తరికంతా మారిపోయింది. 15 ఏళ్ల కిందట కొండలు గుట్టలతో బీడు భూములుగా ఉన్న కోకాపేట ప్రాంతం నియోపోలిస్ లేఅవుట్ అభివృద్ధితో పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. హెచ్ఎండిఏ ప్రణాళికాబద్ధమైన చర్యలతో రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా నిలిచిన కోకాపేట భాగ్యనగరానికి అంతర్జాతీయ హంగులను తీసుకొచ్చింది. ఈ లేఅవుట్లో నిర్మాణాలు పూర్తయితే ఆకాశ హర్మ్యాలు, అందాల మేడలు, వెలుగు జిలుగులు, వేలాది మంది ఉద్యోగులతో నిజంగానే విదేశాల్లో ఉన్న అనుభూతి కలుగుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.